నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజానికానికి ఒక నిజం తెలియాలి. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంతో అభివృద్ధి చేయాలనే ఒక భావంతో అయ్యన్న పాత్రుడు గారు 1983లో రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే నిక్కచ్చిగా నిజాయితీగా డిగ్రీ కాలేజ్ తేవాలని ఆరాటపడ్డాడు, పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలని ఆరాటపడ్డాడు, ఎన్టీఆర్ స్టేడియం తేవాలని ఆరాటపడ్డాడు, ఎంబీ పట్నం దగ్గర బ్రిడ్జ్లు తేవాలని ఆరాటపడ్డాడు, అన్నవరం అంటే కోటవర్కుల దగ్గర ఉన్న అన్నవరం దగ్గర బ్రిడ్జ్ వేయాలని ఆరాటపడ్డాడు, పొందూరు దగ్గర బ్రిడ్జ్ వేయాలని ఆరాటపడ్డాడు. అలా గొలుగొండ మండలం కలిసిన తర్వాత గొలుగొండలో రోడ్డు కూడా వేయాలని ఆరాటపడ్డారు. ఫారెస్ట్ పర్మిషన్ పెట్టి ఆ ఫారెస్ట్ పర్మిషన్ రోడ్డు తీసుకొచ్చారు, తాండవాక రోడ్డు వేశారు. ఇన్ని అభివృద్ధి పనులు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయండి? ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఈ గడ్డ మీద ఉన్న అత్యంత ప్రేమ. దాంతోపాటు ఏంటంటే 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ అయినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే, ఇది ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వట్లేదు, థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అవుతుందండి. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే మీకు పంచాయతీ కింద లెక్క అవుతుంది, గ్రేటర్ పంచాయతీ కింద లెక్క అవుతుంది, దాంట్లో అంత నిధులు రావు, దానికి మేము చాలా కష్టపడవలసి వస్తుంది. దాంతోపాటు కొన్ని శివారు ఊర్లకు కూడా కొంచెం నష్టం జరగవచ్చేమో, కొంచెం ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేయండి అని అడిగారు తప్ప ఆయన వెళ్ళిపోయి కోర్టుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎందుకు తిరగలేదంటే ఈ ఊరు నాశనం అవ్వకూడదు, వచ్చిన నిధులు నాశనం అవ్వకూడదు. వచ్చిన నిధులు అది కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, నడిచిన రోడ్డు మీద అన్ని పార్టీల వాళ్ళు నడుస్తారని భావించి ఎక్కడ మెజార్టీలు రాపోయినా కూడా వార్డులో రోడ్లు పడాలి, కాలువలు పడాలి, అన్ని బాగుండాలని అయ్యన్న కాలనీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు ఎర్రన్నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించి అయ్యన్న కాలనీ అని పేరు వాళ్ళు ఒక అభిమానంతో పెట్టుకున్నారంటే అది అయ్యన్న పాత్రుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ. అయితే ఇప్పుడు ఒక సస్పెన్స్ అని మీ అందరికీ చెప్పాలి. మొన్న 17వ తారీఖుని మున్సిపాలిటీ మీటింగ్ అయింది. మీటింగ్ రోజు అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా థ్యాంక్స్ చెప్దాం మున్సిపాలిటీకి, అందరికీ కూడా ఆఫీస్ని కూడా కొంతమంది వదలలేక, ఎందుకంటే మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు, కొంతమంది ఉంటారో లేదో తెలియదు, ఇలా కొంతమంది అందరూ కూడా బాగా రెడీ అయ్యి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మంచిగా ఒక ఎజెండా ఉంది కదా, ఎజెండాని నిర్మించడం, ఆ ఎజెండాని ఆమోదిద్దాం అని చెప్పి ముందుకొచ్చి ఇది లాస్ట్ ఎజెండా అంటే ఒక సెంటిమెంటల్ గా ఎమోషన్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు లాస్ట్ రోజు అసెంబ్లీ అనుకోండి, ఈ రోజైనా నిజాయితీగా నిక్కచ్చిగా బతకాలి, నిక్కచ్చిగా ఓ పని చేసి వెళ్ళాలి అని అవినీతి పరులు కూడా ఫీల్ అవుతారు. కానీ 17వ తారీఖు మున్సిపాలిటీ రోజు ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ మీద కక్ష విషం కక్కారు. ఎంత కక్ష విషం కక్కారంటే అది చూసి నాకు మతిపోయింది. నేను మున్సిపల్ కౌన్సిలర్ కాదు, మా తమ్ముడు, మా అమ్మగారు వీళ్ళందరూ కూడా ఆ సమయంలో నిలబడి మున్సిపాలిటీని కాపాడుకోవాలి, మన గ్రామాలను కాపాడుకోవాలి, మనం వార్డులు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు నిలబడ్డారంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళు ఒక నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు వాళ్ళకి తెలియలేదు ఈ విషయాన్ని. వైఎస్ఆర్సీపీ ఉన్న దాంట్లో కొంతమంది కౌన్సిలర్లు ఎవరికో ఫోన్ చేస్తే ఆ విషయాన్ని కక్కారన్న విషయం ఎవరికి తెలియదు. దీనికి కౌంటర్ ఇచ్చుకోండి మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఒక యువకుడు ఇప్పుడే నేను బయటకు వెళ్తుంటే కలిసి అన్న నేను ఆర్టీఐ యాక్ట్ కింద దేని కిందో ఒక విన్నపం పెట్టుకొని నేను ఒక సమాచారం తీసుకొచ్చాను, నాకు దిమ్మ తిరిగిపోయింది, నీకు నేను చెప్పాలి. ఎందుకు నేను చెప్పాలంటే ఇది కానీ ప్రజలకు చెప్పకపోతే ఈ విషయం ఎలా కక్కారనేది ఎవరికి తెలియదు. ఇది ఎవరో ఫోన్ చేస్తే బయటకు వచ్చిన టీ షాపుల దగ్గర మాట్లాడుకుంటున్నారు, అది విని నేను వచ్చాను, ఇది ఒక్కసారి చూడని చెప్పి ఈ పేపర్ చూపెట్టేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటంటే ఈ పేపరు దాంట్లో ఎవరైతే చైర్మన్ గారు సుబ్బలక్ష్మి గారు ఒక పేపర్ మీద సంతకం పెట్టిన పేపర్ ఉంది. ఆ పేపరు ఎజెండా పేపర్. ఇది క్లియర్గా చూడాలి అందరూ. నర్సీపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కడు చూడాలి, నర్సీపట్నం మున్సిపాలిటీలో పుట్టిన ప్రతి ఒక్కడు చూడాలి, ఈ గడ్డను ప్రేమించిన ప్రతి ఒక్క యువకుడు చూడాలి. ఏంటంటే ఆ పేపర్లో రాసింది 4వ అంశానికి సంబంధించి నేను ఆమోదించట్లేదు, ఎందుకంటే దీని మీద నేను ముందుగానే కమిషనర్కి లెటర్ ఇచ్చాను కాబట్టి ఈ 4వ అంశం ఏదైతే ఎజెండాలో ఉందో నేను ఆమోదించట్లేదు అని చెప్పి సుబ్బలక్ష్మి గారు గౌరవనీయులైన చైర్మన్ గారు ఇక్కడ సైన్ పెట్టి డేట్ కూడా వేసి ఎజెండా సంబంధించి నేను ఆమోదించట్లేదనే విషయాన్ని ఆమె స్వహస్తాలతోటి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆమె ఉద్దేశపూర్వకంగా చెప్పారా, ఎందుకు చెప్పారా అనేది చైర్మన్ గారే ప్రెస్ మీట్ పెట్టి నర్సీపట్నం మున్సిపాలిటీకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్పాను,
ఏమని చెప్పానంటే, మీరు దయచేసి లోకల్ ఎలక్షన్స్ లో సరైన నిర్ణయం తీసుకోండియా. ఏ ఎలక్షన్స్ లో ఏ ఓట్లు వేసినా కానీ లోకల్ ఎలక్షన్స్ లో మీరు తీసుకోవాలి నిర్ణయం. ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికి ఈ ప్రాంతం మీద, మున్సిపాలిటీ మీద ప్రేమ లేదు అని నేను చెప్పాను. ఎవరు నమ్మలే. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎంత వచ్చిందో తెలుసా? నిధులు 5 కోట్లు మించి రాలా. అది కూడా 15th ఫైనాన్స్ నిధులే వచ్చాయి. తెలుగుదేశంలో వచ్చింది ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి అవ్వకముందే 32 కోట్లు వచ్చింది. ఎలా వచ్చిందండి? అది సత్తా దమ్ము ఉంటేనే, ఆ నాయకుడు తీసుకొస్తేనే జరిగింది. ఈ నియోజకవర్గం మొత్తానికి ఎంత వచ్చింది? 425 కోట్లు వచ్చింది. ఎందుకు వచ్చిందండి? బల్ల గుద్ది సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 కోట్లు తీసుకురాగలుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అయ్యన్న పాత్రి గారికి ఆ గొంతు ఉంది, నోరు ఉంది, గలం ఉంది, క్రెడిబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది కాబట్టి అయ్యన్న పాత్రి గారు చేయగలుగుతున్నారు. అయితే ఈ అంశం మీద ఈ 4వ అంశం ఏంటి అనేది జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 4వ అంశం ఈ ఎజెండాలో మీరు చూడొచ్చు. ఏంటది? ₹1 ఆదాయం వచ్చిన మున్సిపాలిటీ, ₹1 తక్కువ వచ్చినా, ₹1 పైబడి వచ్చినా కానీ వస్తే ₹1 కోటి లేదా అంతకి తక్కువ వార్షిక ఆదాయం వస్తున్నచో నగర పంచాయతీగా మనకి చెప్తారు. అంటే గ్రేడ్ 3 మున్సిపాలిటీగా చెప్తారు. కానీ ₹4 కోట్ల పైబడి 6 కోట్ల కంటే తక్కువ వార్షిక ఆదాయం వస్తున్నచో దాన్ని మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా చెప్తారు. అంటే మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా అవ్వే ఛాన్స్ ఇప్పుడు నర్సీపట్నంకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? దాని ఆదాయం క్లియర్ గా ఎజెండాలో చెప్తున్నా. అంటే ప్రజలకి మనకు చదువు రాని ముద్దులు అనుకుంటున్నారేమో మనందరినీ. ఈ రోజు మనం చూసుకుంటే ఆదాయం క్లియర్ గా కూడా ఎజెండాలో క్లియర్ గా చెప్పారు. ఆ ఆదాయం క్లియర్ గా ఎంత క్లియర్ గా చెప్పారంటే, ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా చూడండి. 2022 నుంచి 23 7 కోట్ల ఆదాయం, 23 నుంచి 24 6 కోట్లు, దాంతోపాటు ప్రభుత్వ నిధులు కూడా కలిపితే 2022-23 9 కోట్ల 25 లక్షలు, 2023-24 సుమారుగా మనకి 17 కోట్లు వచ్చింది. 2024-25 చూస్తే 13 కోట్లు వచ్చింది. 2025-26 చూస్తే 15 కోట్ల 29 లక్షల పైన ఆదాయం వచ్చేస్తుంది. అంటే ఈ ఆదాయానికి మన ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిపోయినట్టే. అయిపోయిన దాన్ని సులువుగా నీట్ గా అయిపోతుంది. లాస్ట్ రోజు మున్సిపాలిటీ కదండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చైర్మన్ గా వచ్చారు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మీ చేతుల మీదుగా నిజాయితీగా నిక్కచ్చిగా ఏమాత్రం కక్ష విషం కక్కకుండా సంతకం పెడతారని ఏకైక మంచి ఉద్దేశంతో ఈ ఎజెండాని కమిషనర్ గారు ముందు పెడితే, ఈ ఎజెండాలో 4వ అంశం మీద నేను ఆమోదించట్లేదు, నేను ముందుగానే లెటర్ ఇచ్చానని చెప్పి సుబ్బలక్ష్మి గారికి ఎవరో గైడెన్స్ ఇచ్చి పెట్టించారు. ఆమె పెట్టింది కాదు, ఆమె ఉద్దేశంగా పెట్టింది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఈ అంశాన్ని క్లియర్ గా చదివి ఉన్నది, ఆమెకి ఇష్టమే అని కాబట్టే ఇది డిస్కషన్ బయటకు వచ్చి ఉంటది. కాబట్టి ఈ రోజు వెనక్కి ఉండి ఎవరు తీసుకెళ్లారు ఇదంతా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అక్కడ మాట్లాడుతున్నప్పుడు బల్ల మీద చప్పట్లు కొట్టి ఓ ఆమోదం ఇస్తున్నాను, నేను 4వ పాయింట్కి మేము అందరం ఒప్పుకుంటున్నాం, ఫస్ట్ గ్రేడ్ అయిపోతుంది. అయితే ఫస్ట్ గ్రేడ్ అవుతే ఏమవుతుంది తెలియాలి కదా ప్రజలకు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ నిధులు వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసుకోవచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ ఎంతో బాధపడింది. నేనే ఎగ్జాంపుల్, నేను వరల్డ్ బ్యాంక్ వెళ్ళాను దీని మీద థీసిస్ మీద, మీకు పేపర్ కట్టింగ్ కూడా చూపెడతాను. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ కి నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళినప్పుడు కానీ, వెంకయ్యనాయుడు గారు అర్బన్ శాఖ మంత్రివర్యుగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు కానీ, ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు, అమ్మా గ్రేడ్ 1 ఉంటే నేను ఏదో చేసేవాడిని అమ్మా అన్నారు. అప్పుడు నాకు బాధ అనిపించింది. ఈ రోజు చూస్తే మనకు పాపులేషన్ పెరిగిపోతుంది, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం రూయన్ అయిపోయి ఉంది. ఈ రోజు మనకు అవకాశం దొరికింది, ఆదాయం పెరిగింది, 6 కోట్ల పైన ఆదాయం వచ్చేస్తుంటే గ్రేడ్ 1 అయిపోతుంది. ఆమోదం తెలపండి, నిజాయితీగా అందరూ కూర్చొని ఉన్నారు కదా, ఇక్కడ నర్సీపట్నం గడ్డ మీద పుట్టిన వాళ్ళే కదా అని అనుకున్న సమయంలో మన నియోజకవర్గానికి సంబంధించినోడు కాకుండా ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచో ఫోన్ చేసి వీళ్ళకి ఏం చెప్పాడంటే, రేపు ఎప్పుడన్నా మన ప్రభుత్వం వస్తుంది కలగంటున్నారు వీళ్ళు, మీకు రాదు, మీ సమాధి అయిపోయారు, ఇంకా వైఎస్ఆర్సీపీ రాదు, మీరు రాసేసుకోండి. ఎందుకంటే నర్సీపట్నం మున్సిపాలిటీ మీద మీరు కక్ష కట్టారు. ఈరోజు
సృష్టి క్షేత్రం అనే క్షేత్రాన్ని కడుతుంటే ఆ క్షేత్రం దానికి దొంగ రైతుల చేత సంతకాలు పెట్టించి వాళ్ళ చేత వాళ్ళు అక్రమంగా ఈరోజు ఈనాడు పేపర్ కూడా పడింది, అక్రమంగా ఆక్రమించిన వాళ్ళని తీసుకొచ్చి శాండ్ దొంగతనాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత లెటర్ ఇప్పించుకొని సృష్టి క్షేత్రాన్ని పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని కూడా ఆపాలని, ట్యాంక్ బండి ఆపాలని, ట్యాంక్ బండి తయారవుతే స్టోరేజ్ ట్యాంక్ ఇంకా వాటర్ స్టోరేజ్ ఇంకా పెరిగి అంత బాగుంటుంది, బ్యూటిఫికేషన్ అవుతుంది, నర్సీపట్నం బాగుపడుతుంది అని ఆలోచించాలి. కానీ అలాగే ఎవడన్నా ఆలోచిస్తారండి? అది ఆపడానికి ట్రై చేశారు. ఈ రోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దారుణం ఇంకోటి ఉందా? నేను ఇవాళ చెప్తున్నాను, మీకు టెక్నికల్ గా నాలెడ్జ్ లేకపోవచ్చు. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళందరూ కూడా కక్ష కట్టి విషం కక్కి నర్సీపట్నం మున్సిపాలిటీ మీద పగ తీర్చుకోవాలని, ప్రజల్ని అందరూ కూడా భూస్థాపితం చేయాలని ఆలోచించిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఈ పెట్ల గణేష్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో, అలాగే ఇక్కడ కౌన్సిలర్లు ఎవరైతే దీన్ని ఆమోదించలేదో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లోని మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ప్రజలందరూ కూడా మీ మీద తిరగబడే రోజు వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, రేపు లోకల్ ఎలక్షన్స్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెపరెపలు ఆడబోతుంది. ఈ నర్సీపట్నం మీద కక్ష కట్టి ప్రజల మీద ఏదైతే పగ తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో అది అవనివ్వకుండా గోడలాగా నిలబడే వ్యక్తి అయ్యన్న పాత్ర గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు బీజేపీ సహకారంతో, అన్ని విధాలుగా సహకారంతో నర్సీపట్నం నేను చెప్తున్నాను ఒక వెలుగులో వెలగబోతుంది. దాన్ని ఆపడానికి మీ వల్ల కాదు. కొన్నిసార్లు అలాగా చీకటి మబ్బులు వచ్చి కమ్ముతాయేమో, కానీ ఇది మాత్రం జరగదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, దాంతోపాటు ఎక్స్ట్రా స్టాఫ్, శానిటేషన్ అంతా బాగాలేదు, ఆ శానిటేషన్ స్టాఫ్ తెచ్చుకోగలం. ఈరోజు రోడ్స్, డ్రైన్స్ అన్నిటికీ ఫండ్స్ తెచ్చుకోవడానికి గ్రేడ్ 1 అవబోతుంది. ఆ గ్రేడ్ 1 నువ్వు ఆపాలనుకున్నా అది ఆపలేవు. ఈ నర్సీపట్నం అభివృద్ధి అయి తీరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ జై తెలుగుదేశం.